నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. నల్లమల అడవుల్లో ప్రయాణం అసలే ఘాట్ రోడ్, పైగా దారంతా గోతులే. రాత్రి వేళ వెళ్లాలంటే వణుకే. ఎదురుగా వచ్చే వాహనానికి దారిచ్చే క్రమంలో పట్టు తప్పితే లోయలో పడే దుస్థితి. ఇన్ని కష్టాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెరదించింది. అడ్డంకులన్నీ అధిగమించి సుందరమైన రహదారిని నిర్మించింది. నల్లమల అందాలను ఆస్వాదిస్తూ వాహనదారులు రైరైమంటూ దూసుకెళ్తున్నారు. మార్కాపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే నల్లమల అడవుల్లో ప్రయాణమే మార్గం. జిల్లాలోని ఎర్రగొండపాలెం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మధ్యలో ప్రమాదకర ఘాట్ రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుంది. రేయింబవళ్లో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. పేరుకు జాతీయ రహదారి అయినా ఎప్పుడో నిర్మించిన రోడ్డు ధ్వంసమై దారంతా గోతులమయంగా మారింది. ముఖ్యంగా మల్లపాలెం నుంచి సిరిగిరిపాడు వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు మరీ దారుణంగా తయారైంది. అటవీశాఖ అనుమతులతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ రోడ్డుకు మోక్షం కల్పించింది. జాతీయ రహదారి 565గా పిలిచే ఈ రోడ్డు పనులు 2024లోనే దాదాపు పూర్తయినా 20 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు నిర్మాణం పెండింగ్ పెట్టారు. అటవీశాఖ అనుమతులు, ఇతరత్రా కారణాలతో 6 ఏళ్ల పాటు ఈ పనులు ముందుకు సాగలేదు. 2024లో ఎట్టకేలకు రావడంతో పనులు ప్రారంభించి చకచకా పూర్తి చేశారు. భూసేకరణతో పాటు 393.61 కోట్ల రూపాయల నిధులతో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. చిన్నా పెద్ద కలిపి 16 వంతెనలు నిర్మించారు. వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా 8 అండర్ పాస్లు నిర్మించారు. జంతువులు, పశువులు రోడ్డుపైకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొత్త రోడ్డుపై ప్రయాణం ఇప్పుడు సాఫీగా ఉందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డు బాగుండేది కాదు, మొత్తం గొంతలు. నైట్ పోవాలంటే జంతువులు వస్తుంటాయి రోడ్డు మీదకి, గొంతలు మొత్తం నరకంగా ఆనుస్తుంది. ఇప్పుడు హైవే పడ్డాక బాగుంది రోడ్డు. కంచెలు కట్టేసరికి జంతువులు కానీ రావట్లేదు రోడ్డు మీదకి. ప్రయాణం బాగా జరుగుతుంది. ఈ రోడ్డు బాగా హైవే ఉండేసరికి నైట్ జర్నీ కానీ బాగానే ఉంది. లోయలు, అంతకుముందు లోయలు గొంతలు ఉండేవి, ఇప్పుడు ఆ బ్రిడ్జిలు కట్టేసరికి బాగుంది రోడ్డు. ఒకే రోడ్లో ఒక లారీ వచ్చినా ఏది వచ్చినా మేము ఆగాలి లేదా గుంతల్లోకి దిగాలి. అలా వెళ్తున్నప్పుడు కింద పట్టడం కానీ ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు వేసినాక సాఫీగా వెళ్తున్నాం, ఫ్రీగా ఉంది రోడ్డు, బాగుంది. అంటే కొండలు మొత్తం పగలగొట్టి నీట్గా రోడ్డు వేసారు, బాగుంది. ఇదివరకు గుంతలు ఉండేది, టర్నింగ్లు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది, బ్రిడ్జిలు వేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా వస్తున్నాం. ఘాట్ రోడ్లో 20 కిలోమీటర్ల ప్రయాణానికి గతంలో సుమారు గంట సమయం పట్టగా ఇప్పుడు 20 నిమిషాల్లోపే పూర్తవుతోంది. మలుపులు తొలగించడంతో 4 కిలోమీటర్ల మేర దూరం సైతం తగ్గింది. దట్టమైన నల్లమల అడవుల్లో కొండలు, లోయల మధ్య నిర్మించిన సుందరమైన రహదారిలో ప్రయాణం వాహనదారులకు మంచి అనుభూతి మిగుల్చుతోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తీర్చింది. గుంతలతో అస్తవ్యస్తంగా ఉన్న రహదారిని జాతీయ రహదారిగా విస్తరించి అభివృద్ధి చేసింది. ఘాట్లో కొండలను తొలిచి లోయలో వంతెనలు నిర్మించి అద్భుతంగా రోడ్డు నిర్మించారు. దాంతో తమ ప్రయాణం సాఫీగా సాగుతుందని, సమయంతో పాటు దూరం తగ్గిందని వాహన చోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఈ దారి గుండా ప్రయాణం చేయడంతో తమకు సరికొత్త అనుభూతి కలిగిస్తుందని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్.